ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. ప్రవక్త అయిన హోషేయ దినాలలో దేవుని ప్రజలు చేసిన పాపం వలన దేవుడు వారిని విడనాడి ఉన్నాడు. అందుచేత శత్రువులు వారి మీద దాడి చేసి వారి సమస్తమును దోచుకున్న సమయంలో దేవుని కరుణ, దయ, జాలికి దూరమైపోయిన తన ప్రజలకు ఇస్తున్న వాగ్దానం, ఏ స్థలములో సిగ్గును, నిందను, అవమానమును అనుభవించి ఉన్నారో అదే స్థలములో మీరు నిజముగా జీవము గల దేవుని పిల్లలని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన. ప్రభువా, ఎవరైతే వారి జీవితాలలో సమస్తమును కోల్పోయి దీన స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.